హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇవాళ ఊరికి వెళ్తున్నాం అనమాట మ్యారేజ్కి. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది ఒకే వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో మ్యాక్సిమం అయితే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో పెళ్ళికి వెళ్తున్నాం అనమాట మా ఆంటీ వాళ్ళ ఊరికి. సో మేము అందరం కూడా రెడీ అయ్యి లగేజెస్ అన్నీ పెట్టుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఆటోలో వెళ్తాం. ఏ ఊరికి వెళ్తున్నాం ఏంది అనేది అయితే మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. సో లాంగ్ వీడియో అయితే పెళ్ళి హల్దీ ఒకే వీడియోలో షేర్ చేస్తా, మిస్ అవ్వకుండా చూసేయండి. వియూ హాయ్ చెప్పు. వియూ మేము ఊరికి వెళ్తున్నాం చెప్పు. మామిడి పెళ్ళికి. హాయ్ చెప్పు. హాయ్. చిన్నబాయ్ అన్నమాట, మా ఏరియాకి పెద్ద కింగ్. టౌన్ నుంచి అయితే ఆటోకి వచ్చినాము. ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము బస్ స్టాప్లో. ఇప్పుడే బస్ ఎక్కినాం గైస్. మాదమ్ అయితే చిప్స్ తింటుంది. వాళ్ళ ఊరికి రీచ్ అవ్వాలంటే 2 గంటల జర్నీ పడుతుంది. సో ఇంకా ఆలోపు స్టాప్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ స్టాపులలో మక్కలు అమ్మడానికి వచ్చారు. సో తీసుకున్నాం అనమాట. వేడి వేడిగా ఉండే ఇక తినుకుంటూ వెళ్ళినాం అనమాట. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట వాళ్ళ సంప్రదాయ ప్రకారం. సో మేము వచ్చేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి ఇక విడిదింటికి అయితే వెళ్తున్నాము. వీళ్ళందరూ కూడా మనోళ్ళు అన్నమాట. అత్తమ్మలు, పిన్నిలు, అక్కలు, ఆంటీలు అందరం ఇక రెడీ అయితే వచ్చినాము. వీళ్ళ సంప్రదాయ ప్రకారము గోధుమల్ని ఇట్లా ముంతలలో అలుకుతారంట. సో వాళ్ళ ఇంట్లో నుండి ఇవి తీసుకురావడానికి అందరం కలిసి వెళ్ళినాము. వాటికి పూజలు కూడా చేసినారు. విస్తారు అన్నట్ట. అవి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పెట్టేసి ఇక పందిట్లో ఇక గాజుల బుట్టనే పెట్టేసిండ్రు. వచ్చిన చుట్టాలందరూ కూడా వాళ్ళకి నచ్చిన బ్యాంగిల్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ కూడా 5 గాజులన్నా వేసుకోవాలి. ఖచ్చితంగా పందిట్లో గాజులు అయితే వేసుకోవాలట. ఇక మా చిట్టి తల్లి చిన్న చిన్న గాజులు చూసింది. మమ్మీ నాకు కూడా కావాలంటే దానికి కూడా అయితే గాజులు అయితే వేస్తున్నాను. నేను కూడా వేసుకున్నా. మన సైడ్ ఎట్లుంటుంది అంటే గాజులు వచ్చిన వాళ్ళు జస్ట్ హల్దీ అయిన తర్వాత వేసుకుంటాము. వీళ్ళు పందిట్లకు రాగానే అందరూ కూర్చొని ఖచ్చితంగా 5 గాజులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళాలి. వీళ్ళ సంప్రదాయం అయితే చాలా నచ్చింది, మంచిగా అనిపించింది. మొదటిసారిగా డిఫరెంట్ గా హల్దీ చూస్తున్నాను. నేను చూసుడేందో కానీ మీ అందరికైతే చూపిస్తున్నాను. మీలో ఎంతమంది ఇట్లా వేస్తారు, మీ సైడ్ కూడా ఇట్లనే వేస్తారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే పెళ్లి కొడుకుని మంచిగా పందిట్లో పీటేసి కూర్చోబెట్టి ఇప్పుడు బట్టలు అయితే పెడతారన్నమాట.
ఇక పెళ్లి కొడుకు అయితే మంచిగా చక్కెర పోసి అందరూ కూడా బొట్లు పెట్టినాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు కుండలు తీసేసుకొని పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నారు. పోచమ్మకి మనం ముందుగానే పోచమ్మ వేసుకుంటాం కదా, వీళ్ళు మాత్రం కుండలు తీసుకొని హల్దీ రోజు మాత్రమే నైట్ వెళ్తారంట. నేను ఇక్కడ కొత్తగా చూసింది ఏంటంటే ఆడవాళ్ళు కుండలు ఎత్తుకోవడం. మన సైడ్ అయితే మగవాళ్ళు ఎత్తుకుంటారు కదా, ఇక్కడ 5 ఆడవాళ్ళు ఎత్తుకొని వెళ్తారన్నమాట అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. నైట్ టైంలో పోచమ్మ దగ్గరకు వచ్చిండ్రు అనమాట. నేనైతే ఫస్ట్ టైం షాక్ అయ్యాను అన్నమాట. పోచమ్మ అంట, నేను హనుమంతుడేమో అనుకున్నా ఫస్ట్ చూసి. వీళ్ళ ఊర్లో పోచమ్మలకి మొత్తం కూడా చంద్రం రాస్తారట. సో మన సైడ్ అట్లా ఉండదు, సో చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు హనుమాన్ టెంపుల్ కూడా వచ్చి ఈడ కూడా పూజ చేసి మంచిగా కొబ్బరికాయలు కొట్టేసి ఊరు లోపల ఉన్న పోచమ్మకి అలాగే ఊరు బయట ఉన్న పోచమ్మ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మొక్కిన తర్వాతనే హల్దీ ఫంక్షన్ చేస్తారట. మా వాళ్ళు ఏడున్నారేమో అనిపిస్తుంది, లగ్గు అక్కడ ఉన్నారు.
ఇంకోటి స్పెషల్ ఏంటంటే వెళ్తూ వెళ్తూ మంచిగా డీజే పాటలు డ్యాన్సులు చేసుకుంటూ పోతున్నారు. మంచిగా చాలా ఎంజాయ్ చేసిన నేనైతే. మస్తుగా ఉంది వీళ్ళ సంప్రదాయం మాత్రం. ఫైనల్గా మంచిగా హనుమంతుని గుడికి పోచమ్మ గుడికి ఊరంతా మంచిగా తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని మంచిగా దేవుళ్ళ దగ్గర మొక్కి. ఇంకోటి ఏంటంటే ఇంకా పెళ్లి కూతురు అంటున్నావు కదా, పెళ్లి కాకముందు పెళ్లి కూతురు ఎన్ని నుంచి వచ్చింది తక్కువ అనుకునేరు మళ్ళీ మీరు. సో వీళ్ళ దాంట్లో పెళ్లి కూతురు ఒక్కరోజు ముందే వస్తారంట. ఇద్దరికి కలిసే మంగళ స్నానాలు అయితే చేయిస్తారంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా దారాలు పెట్టి ముంతలు పెట్టి మధ్యలో పీటలు పెట్టి. సో ఆ మధ్యలో ఈ దారాలతోని 5 ముంతలతో అయితే ఫస్ట్ స్నానం చేపిస్తారంట. ఫస్ట్ టైం ఈ సంప్రదాయం నేను చూడడము ఇదే మొదటిసారి అన్నమాట. ఇంతవరకు కూడా ఇట్లా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తూ చేస్తున్నాను అన్నమాట. ఎప్పుడు ఒకే లెక్క ఉంటే హల్దీ ఏం మజా ఉంటుంది, అప్పుడప్పుడు ఇట్లాంటి సంప్రదాయాలు కూడా చూడాలి. ఏమంటారు? పాపం వీళ్ళకి స్నానాలు పోసే టైం అయితే 12:30-1 అవుతుంది అనమాట. అప్పుడు స్నానాలు పోసిండ్రు. ఇక స్నానాలు అయిన తర్వాత ఇప్పుడైతే హల్దీ స్టార్ట్ అయిపోయింది. హల్దీ అయితే 1కి స్టార్ట్ అయింది అన్నమాట. స్నానాలు చేసి రెడీ అయిన తర్వాత పెళ్లి కూతురు ఫస్ట్ పెళ్లి కొడుకు అయితే హల్దీ పూయాలన్నమాట. తర్వాత పెళ్లి కొడుకు అయితే పెళ్లి కూతురికి హల్దీ పూసిన తర్వాత మిగతా వాళ్ళు పసుపు పెడతారంట. మన సైడ్ అయితే చాలా డిఫరెంట్. జస్ట్ అట్లా ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇక స్నానం అయితే లాస్ట్లో చేస్తారు కదా. సో వీళ్ళు స్నానం చేసినాక హల్దీ అయితే మొదలు పెట్టేశారు. సో ఇంకా ఎవ్వరు కూడా హల్దీ పుయ్యక ముందు పెళ్లి కూతురు తర్వాత మేనమామ ఖచ్చితంగా పెళ్లి కొడుక్కి హంక పసుపు పెట్టిన తర్వాతే అందరు పెట్టాలి. మొత్తానికైతే ఇట్లా జరిగింది హల్దీ అయితే. నాకైతే మంచిగా అనిపించింది. వీడియో చూసినందుకు మీకెట్లుంది ఏందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇదన్నమాట హల్దీ వీడియో. సో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసేసుకోండి. మ్యారేజ్ వీడియో కోసం అయితే వెయిట్ చేసేయండి. Tenan पण पसंत तसंच म्हणते.
मोठे माय मम्मी ఎందుకు లేపుతాను इकडे बघा समोर కొంచెం స్మైల్ ఇవ్వచ్చుగా चलो ओके ఓకే హల్దీ కంప్లీటెడ్ 1 కైండ్ హల్దీ రేపు మ్యారేజ్ చేద్దాం చలో